ప్రభు నామంలో క్రీస్తునందు ప్రియులైన సహోదర సహోదరులకు ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో శుభాలు వందనాలు తెలియచేస్తూ మరి విశేషంగా యెహోవా నిస్సి క్రిస్టియన్ అసెంబ్లీ 31వ వార్షికోత్సవం సందర్భంగా ప్రభుకి కృతజ్ఞతలు చెల్లించడానికి చేరివచ్చిన సహవాసమందున్న అన్ని సంఘాలు, బాధ్యత గల పెద్దలు, పరిచారకులు, ఈ కుటుంబాలన్నిటికీ శుభాకాంక్షలు తెలియచేస్తూ, అలాగనే దేవుని సేవకులు అన్న సుధాకర్ బాబు గారు, సోదరి విజయ్ గారి యొక్క వైవాహిక జీవితంలో 30వ వార్షికోత్సవాన్ని జరిగించుకుంటున్న వారికి కూడా శుభాకాంక్షలు తెలియచేస్తూ, సంగముగా అందరూ ఒకచోట చేరి దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి, అదే సమయంలో దేవుని సేవకుడు చెప్పినట్లుగా వారు కుటుంబంగా సావాసంలో ఉన్న అందరికీ కృతజ్ఞతలు వారు కూడా తెలపడానికి ఏర్పాటు చేయబడిన ఈ మంచి సంతోషకరమైన ఈ కూడికలో దేవుని సేవకునిగా నేను కూడా ఉండి మీతో కలిసి ప్రభు సన్నిధిని అనుభవించడానికి ప్రభు ఇచ్చిన కృపకై నేను ప్రభుని స్తుతిస్తూ, మరి ఇదివరకే నా పరిచయమైన వారు దాదాపు అన్న లాజరస్ అన్నతో కలుపుకొని అందరూ పరిచయస్తులే. మిమ్మల్ని అందరినీ చూడడం సంతోషం. మరి నన్ను చూస్తే మీకేమనిపిస్తుందో? మొక్కలన్నీ బిగుసుకొని ఉంటే నాకు భయం వేస్తూ ఉంది. మిమ్మల్ని చూడడం సంతోషం. ఈ సంతోషకరమైన గడిలో ఆ కుటుంబానికి, మరి అసెంబ్లీ అంతటికీ ఒక 3 వచనాలు చదివి ఆ 3 వచనాల్లో మిమ్మల్ని ఇరికించి చేయవలసిన పని చేసి ఈ ప్రత్యేకమైన కార్యక్రమంలో ఒక ప్రత్యేకమైన సందేశం చెప్పడానికి నేను దేవుని దాసుని ద్వారా ఆహ్వానించబడ్డాను. ఆ సంగతిని మీతో పంచుకుంటాను. మొదటి మాట, సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం ఇలా ఉంది. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిష్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేశానని చెప్పి దానికి ఎబెనెజరు అని పేరు పెట్టెను. ఈ వచనాన్ని ఇలా చదువుతాను, వినండి. ఇంతవరకు యెహోవా నిస్సి క్రిస్టియన్ అసెంబ్లీకిని, ఆయన దాసునకు తన కుటుంబమునకు యెహోవా సహాయము చేశానని చెప్పి దానికి ఎబెనెజరు అని పేరు పెట్టెను. మరో స్థలములో మరొక వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 15వ అధ్యాయం 10వ వచనం ఇలా ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం, అయినను నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను. ఈ మాట ఇలా చదువుతాను, వినండి. అయినను యెహోవా నిస్సి క్రిస్టియన్ అసెంబ్లీ, దాని సేవకుడు, తన కుటుంబం ఏమై ఉన్నదో అది దేవుని కృప వలననే అయ్యున్నది. మరో స్థలములో మరొక వచనం, ద్వితోపదేశకాండం 11వ అధ్యాయం
11, 12 వచనాలు. మీరు నది దాటి స్వాధీనపరుచుకొనుటకు వెళ్ళుచున్న దేశం కొండలు లోయల గల దేశం. అది ఆకాశ వర్షజలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశం. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండను. ఈ వచనాన్ని ఇలా చదువుతాను, వినండి. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ యెహోవా నిస్సి క్రిస్టియన్ అసెంబ్లీ మీదను దాని సేవకుడు తన కుటుంబం మీదను ఉండను. ప్రభు ఈ వచనాలు మన ఆధ్యాత్మిక ప్రక్రియకు దీవెనకరంగా చేయునుగాక. ఇంతవరకు సహాయపడిన ఎబెనెజర్ అనబడిన దేవుణ్ణి ఈరోజు మన హృదయపూర్వకంగా స్తుతించి ఆరాధించాలి. ఈ రోజున ఈ పరిచర్య సేవకుడు ఏమై ఉన్నారో అది కేవలం ఆయన కృపచేతనే గనుక ఆ దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఈ పరిచర్య మీదను సేవకుని మీదను ఆ కుటుంబం మీదను దేవునికి దృష్టి ఉంది. వారి ముందున్న భవిష్యత్తు కొరకు వారి నిమిత్తం, ఈ పరిచర్య నిమిత్తం ప్రార్థించవలసి ఉంది. ఆరాధించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థించే ఒక 3 మంచి పనులకు మనమంతా ఇక్కడ చేరాం. ఈ 3 పనుల్లో ఏ పని మనం చేయకపోయినా ఈ థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ అంత అర్థవంతంగా జరిగినట్టు కాదు. కాబట్టి ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని యెహోవా నిస్సి క్రిస్టియన్ అసెంబ్లీ 31 సంవత్సరాల యాత్రలో దేవుని విశ్వాస్యతను జ్ఞాపకం చేసుకుని సహాయపడిన దేవునికి హృదయపూర్వకంగా స్తుతులు చెల్లిస్తూ, ఈ రోజున మీరు మీ సేవకుడు ఏమై ఉన్నారో అది కేవలం ఆయన కృపచేతనే కాబట్టి కృతజ్ఞతలు చెల్లించి ముందున్న భవిష్యత్తు కొరకు ఒక్క 2 నిమిషాలు మీరు కళ్ళు మూసుకొని మౌనంగా మీ లోపల ప్రభుకి మీరు ప్రార్థన చేయగలిగితే ఆ 2 నిమిషాల సమయమైన తర్వాత ఈరోజు నేను చెప్పవలసిన సందేశాన్ని నేను మీతో చెబుతాను. తల వంచండి, కళ్ళు మూసుకోండి. 2 నిమిషాలు. యేసుక్రీస్తు నామమున ఆరాధించి స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మంచిది ప్రియులారా, ఈ ప్రత్యేకమైన సమావేశంలో క్రైస్తవ కుటుంబం క్రైస్తవ సంఘముతో దానికున్న సంబంధం, ఈ 2 కలుపుకొని ఒక సందేశం మరి వింటే మంచిదని దేవుని దాసుడు ప్రార్థనాపూర్వకంగా ఆలోచించి ఈ తలంపు నాతో పంచుకోగా నేను కూడా ప్రార్థించి ఆలోచిస్తూ ఉండగా నా సందేశంలో మొదటి భాగంలో ఒక క్రైస్తవ కుటుంబాన్ని చూయిస్తాను. తర్వాత కుటుంబం సంఘముతో సంబంధం ఉండి చేసేటువంటి పనులు ఎలా ఉంటాయో అది కొంచెం తెలియచేసి నా సందేశాన్ని తగిన సమయంలోనే నేను ముగిస్తాను. రండి, దేవుని వాక్యంలోంచి కొన్ని వచనాలు చదువుదాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం
3-4 వచనాలు ఇలా ఉన్నాయి. క్రీస్తు యేసునందు నా జతపని వారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. మరియు వారి ఇంట ఉన్న సంగమునకు వందనములు చెప్పుడి. నేను మాత్రమే కాదు, అన్య జనుల్లోని సంగముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. ప్రభు ఈ వచనాలు మన ధ్యానం కొరకై ఆశీర్వాదం అనుగ్రహించి మనకు బోధపరచాలని ఆశిద్దాం. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం మనం చదువుతూ ఈ పుస్తకం గుండా మనం ప్రయాణం చేస్తూ ఉంటే మనం ఎన్నో గొప్ప కుటుంబాలను మనం కలుసుకుంటాం. అందులో అనుమానమే లేదు. ఆదికాండం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం లేఖనాల్లో ప్రయాణం చేస్తూ ఉంటే ఎన్నో పెద్ద కుటుంబాలు మనకి కలుస్తాయి. అయితే కొన్ని చిన్న కుటుంబాలు కూడా ఉన్నాయి. అవి చిన్న కుటుంబాలు అయినంత మాత్రాన మనం తేలిగ్గా కుటుంబాలను చూడనక్కర్లేదు. ఆ కుటుంబాల ద్వారా దేవుడు జరిగించుకోవలసిన తన సంకల్పాలన్నీ ఎంతో చక్కగా జరిగించుకున్న క్రమం ఆ చిన్న కుటుంబాల దగ్గర కూడా కనబడుతుంది. మచ్చుకు కొన్ని చిన్న కుటుంబాలను జ్ఞాపకం చేస్తాను. పెద్ద పెద్ద కుటుంబాలు ఉన్నాయి, అవి మీకు తెలియనో కావు. వాక్యంతో పరిచయం ఉన్నటువంటి వారం గనక మనం బాగా ఎరుగుదాం. అబ్రహాము యొట్టి కుటుంబం, దావీదు వారి లాంటి కుటుంబాలు పెద్ద పెద్ద కుటుంబాలు. పెద్ద పెద్ద కుటుంబాలు మనకు కలుస్తాయి. లేఖనాల్లో చిన్న చిన్న కుటుంబాలు కూడా కలుస్తాయి. చిన్న కుటుంబాలే అని తేలిగ్గా మనం తీసి పడేనక్కర్లేదు. ఆ చిన్న కుటుంబాల ద్వారా కూడా దేవుడు జరిగించాలి అనుకున్న ఆయన సంకల్పాలన్నీ నెరవేర్చబడ్డం భలే స్పష్టంగా మనం చూస్తాం. ఒక చిన్న కుటుంబం, ఆ కుటుంబంలోనే యేసుక్రీస్తు ప్రభు 30 సంవత్సరాలు ఆయన పెరిగినాడు. 3.5 సంవత్సరాల పరిచర్యకు ఒక ప్రయోజనకరమైన స్థాయికి యేసును సిద్ధం చేసింది ఆ చిన్న కుటుంబమే. అలాగని ఆయన పరిచర్యలో ఉంటున్నప్పుడు తమ గృహద్వారాలు తెరిచి ఆయన చేర్చుకొని ఆయనకి ఇవ్వవలసిన ఆతిథ్యాన్ని ఇచ్చి పరిచర్య చేసిన మరొక చిన్న కుటుంబం ఉంది. అది బేతనీలో ఉన్న కుటుంబం, మార్తా మరియా లాజరు కుటుంబం. ఈ కుటుంబాన్ని కూడా మనం తెలిసి పడేనక్కరలేదు. వారు వంతు పరిచర్య వారు ఏమి చేయగలరో వారు చెయ్యాలో అది చేశారు. అలాగనే ప్రియులారా, ఒక చిన్న కుటుంబం, ఒక ముసలామె మరొక అమ్మ తప్ప ఆ కుటుంబంలోని వ్యక్తులను ఇంకెవరిని చూడం. కానీ ఆ చిన్న కుటుంబంలో దేవుని పరిచర్య కొరకు ప్రయోజనకరమైన ఒక యవనస్తుడు సిద్ధమై పౌలు గారి చేతిలో పడ్డాడు. ఆ కుటుంబం ఎవరో మనం ఎరుగుదాం. యునేకే లోయి ఆ చిన్న కుటుంబం నుంచి దేవుని పరిచర్య కొరకు ప్రయోజనకరమైన ఒక యవనస్తుడు లేవనెత్తబడ్డాడు. ఇప్పుడు నేనొక కుటుంబాన్ని గురించి చదివాను. ఇది ఒక క్రైస్తవ కుటుంబం. ఇందులో 2 వ్యక్తులే కనబడుతున్నారు. కానీ ఈ కుటుంబం దగ్గర నుంచి మనం నేర్చుకోవలసిన ఎన్నో గంభీరమైన సందేశాలు మనకి దొరుకుతాయి. నేనేదో విపులంగా చెబుతాను అని నేను అనుకోవడం లేదు. కానీ ఈ చిన్న క్రైస్తవ కుటుంబం మనం ముందు పెట్టుకొని ఒక క్రైస్తవ కుటుంబం అది ఎలా ఉంటే బాగుంటుందో అది చెప్పి, ఈ కుటుంబం సంఘముతో సంబంధం ఉండి వారు ఎలా బ్రతికినారో, వారు ఎలాంటి పరిచర్య చేశారో అది కూడా చెప్పి నేను నా సమయాన్ని సరిగా సద్వినియోగం చేసుకోవాలి అని నేను ఆశిస్తూ ఉన్నాను. ఇక్కడ కూర్చున్న మీలో అనేకులు అకుల ప్రిస్కిల్లాల కుటుంబాన్ని గురించి అనేక పర్యాయాలు దేవుని దాసుల దగ్గర నుంచి ఎన్నో సందేశాలు మీరు తప్పక విని ఉండుంటారు.
విన్న సంగతులు అవన్నీ కూడా మీ మనసులోనే అలా ఉంచుకొని ఈ రాత్రి దేవుని సన్నిధిలో దేవుడు నీతో మాట్లాడుతున్న విషయం ఏంటో అది అర్థం చేసుకోవడానికి మరి ఇప్పుడే కొత్తగా ఈ వచనాలు చదివినాము, ఇప్పుడే వీరిద్దరి గురించి క్రొత్తగా వింటున్నాము అన్నట్టుగా వినండి. ఎప్పుడైనా దేవుని వాక్యం ముందుకు వచ్చినప్పుడు ఇప్పుడే ఫ్రెష్గా ఇది చదువుతున్నాను, ఇప్పుడే ఫ్రెష్గా దీని గురించి ఆలోచిస్తున్నాను అనే మనస్తత్వంతో వాక్యం ముందుకు వస్తే దేవుని స్వరాన్ని వినగలుగుతాం. మాకు దేవుని సేవకుడు ఒక మారు వచ్చి ఆయన మాతో ఇలా మాట్లాడగా విన్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, తెలియని క్రైస్తవులు ఎవరుంటారు? అందరికీ తెలిసిన వచనమే. కానీ నేను వచనం ధ్యానం చేయడానికి వచ్చిన ప్రతిసారి ఇదే మొట్టమొదటిసారి ఈ వచనం చదువుతున్నాను. ఈ వచనం ద్వారా దేవుడు నాతో ఏమి తాజాగా మాట్లాడబోతున్నాడు అన్నట్టుగా ఇదివరకు తెలిసిన సంగతులన్నీ ప్రక్కన పెట్టి ఇదే మొట్టమొదటిసారి దీన్ని చూస్తున్నాను, చదువుతున్నాను అన్నట్టుగా వస్తాను వాక్యం ముందుకు. ఎన్ని సంగతులు నేర్చుకుంటున్నానో అన్నాడు భక్తుడు. నేను ఆ విషయం ఎందుకు మీతో చెప్పాల్సి వచ్చిందనంటే, మరి ఇలాంటి అసెంబ్లీస్లో కుటుంబాల కొరకైన సందేశాలు అడపా తడపా ఆయా కార్యక్రమాల్లో మనకు వినిపించే ప్రయత్నం దేవుని సేవకులు చేస్తున్నారు. ఆ కారణం చేత అకుల్లా ప్రిస్కిల్లాల గురించి మనం చాలా విషయాలు మనం ఎరిగినటువంటి వారమే. అయినా ఫ్రెష్గా దేవుడు ఈ రాత్రి నాతో ఏం మాట్లాడబోతున్నాడు అనే మనస్తత్వంతో మీరు ఉండి ఈ సంగతులు మీరు వినాలి అని ప్రేమతో మీకు నేను మనవి చేస్తున్నాను. కొన్ని తలంపులే చెప్తాను. ముందు ఫ్యామిలీ గురించి. ఇలాంటి కుటుంబాలు మరి సంఘముతో కనెక్ట్ అయి ఉంటే వారు ఎలాంటి పరిచర్యలు అందించవలసి ఉంటుందో, ఎలాగ వారు పరిచర్యలు చెయ్యాలో ఆ సంగతులు కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. నెంబర్ 1, మొట్టమొదటి మాట ఏమిటి అంటే, ఈ అకుల, ఈ ప్రిస్కిల్లా అనబడిన ఈ క్రైస్తవ కుటుంబంలో ఈ జంటను గురించి చెప్పవలసి వస్తే వారు లేఖనాల్లో మనం ఎప్పుడు చూసినా వారు ఇద్దరు ఒకే స్థలంలో ఉన్నట్టుగా, లేదంటే ఒకేసారి వాళ్ళు ప్రస్తావించబడడం మనం చూస్తాం. దే మెన్షన్ టుగెదర్. వాళ్ళని వేరువేరుగా పరిశుద్ధ లేఖనం వారిని కనపరచలేదు, వారిని ప్రదర్శించలేదు. వాళ్ళ ఇద్దరిని ఒకే చోట పక్కపక్కనే వాళ్ళ పేర్లు రాసి పరిశుద్ధాత్మ దేవుడు వారిని ప్రక్కనే చూపిస్తాడు. ఒక దైవజనుడు ఏమన్నాడనంటే, బైబిల్లో ఒకరికొకడు అని ఉంది చూశారు, బైబిల్లో ఒకరికొకడు వన్ అనదర్ అనే మాట ఉంది చూసారా? ఈ ఒకరికొకడు అనే ఆలోచనకు పర్యాయ పదం ఏదైనా ఉంది అంటే అది అకులా ప్రిస్కిల్లాలే అన్నాడు. వాళ్ళిద్దరూ ఒకరికొకరు, ఒకరి ప్రక్కన ఒకరు వారు కనబడడం చాలా ఆశ్చర్యమైన విషయం. ఇక్కడ ఒక సంగతి మీతో చెప్తాను, వినండి. సరే, ప్రభువునందు వీరిద్దరూ ఇవ్వండి ఒకరికి ఒకరు, ఒకరి ప్రక్కన ఒకరు కనబడతా ఉన్నారు. సరే, వీళ్ళు కనబడడం ఆరంభంలోనే అపోస్తల కార్యాలు 18వ అధ్యాయంలో మొదటి 3వ వచనంలో వాళ్ళు ప్రభువునందు ఉండే కనబడ్డారు. ప్రియులారా, వారి మార్పు ఎలా సంభవించింది, వాళ్ళు ఎలాగ రక్షణలోనికి వచ్చారు అనే మాట మనం కొంచెం లోపలికి వెళ్ళి మనం తెలుసుకుందామని ప్రయత్నం చేస్తే దానికి వేదాంత పండితులు 4 రకాలైన జవాబులు ఇచ్చారు. ఏ జవాబైనా కానీ అది పెంతెకోస్తు పండగకు కనెక్ట్ అయి ఉంది. అందుకనే పెంతెకోస్తు పండగ రోజున ప్రియులారా ఆ పొంతువారు కూడా ఆ పొంతు ప్రాంతం నుంచి కూడా వచ్చి వారు పెంతెకోస్తు పండగ దినమైన వాక్యం విని చాలామంది ప్రభువునందు విశ్వాసం ఉంచి ఉంటారు. అలాగ విశ్వాసం ఉంచినటువంటి వారిలో ఈ అకుల, ఈ ప్రిస్కిల్లా అలాగ ప్రభువులోనికి వచ్చి ఉండవచ్చు అనేది అందరి యొక్క ఇండక్టివ్ ఐడియా. అది డిడక్టివ్ ఐడియా కాదు, ఇండక్టివ్ ఐడియా. కాబట్టి ఏది ఏమైనా కానీ వీళ్ళు దేవుని యొక్క మాటలు పేతురు దగ్గర నుంచి విని, అది పెంతెకోస్తు పండగ రోజున లేకపోతే అపోస్తల కార్యం 12వ అధ్యాయం తర్వాత పేతురు చేసినటువంటి తన సువార్త ప్రయాణాలలో ఈ అకుల అనేటువంటి ఆయన సువార్త విని ప్రభువులోకి వచ్చినాడా, ఏది ఏమైనా కావచ్చు కానీ మొత్తానికి వాళ్ళు కనబడ్డమే ప్రభువునందుండి మనకు కనబడ్డారు. అది అపోస్తల కార్యం 18వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో అలా కనబడడం ఆరంభించబడిన తర్వాత పరిశుద్ధ లేఖనాల్లో వారు గూర్చిన ప్రస్తావన 6 పర్యాయాలు చేయబడింది.
ఈ 6 పర్యాయాలు మనం చదివినప్పుడు వీరిద్దరి పేర్లు పక్కపక్కనే ఉన్నాయి. కాకపోతే ఒక విశేషం, ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఒక 3 పర్యాయాలు మాత్రం ప్రిస్కిల్లా పేరు ముందు వచ్చింది, 3 పర్యాయాలు అకుల పేరు ముందు వచ్చింది. బహుశా ఈ ప్రిస్కిల్లా అనే ఈ సహోదరి ఆధ్యాత్మికంగా చురుగ్గా ఉందేమో, పరిచర్యలో చాలా ఆసక్తిని కనపరిచిందేమో, అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు ఆమె పేరు కొంచెం ఒక 3 పర్యాయాలు అధికంగా ప్రస్తావించినాడేమో అని అనిపిస్తుంది. ఏది ఏమైనా కానీ 6 సార్లు పరిశుద్ధ లేఖనాల్లో వ్రాయబడిన ఈ క్రైస్తవ కుటుంబంలోని ఈ స్త్రీ పురుషులు పక్కపక్కనే ఉన్నారు. ఒకరు ఉండి ఒకరు లేకపోవడం అనేది జరగలేదు. పరిశుద్ధాత్ముడు అలాగనే వారి గురించి గ్రంథస్థం చేయటం అదొక ఆసక్తికరమైన విషయం. ఈ విషయాన్ని మన వరకు తీసుకుని వచ్చినప్పుడు ఒక క్రైస్తవ కుటుంబంలో భార్యాభర్తలు పెళ్ళైన నాటి నుంచి చివరికి వారు ప్రభు దగ్గర వెళ్ళేంత వరకు వారు ప్రక్కనే ఉండి ఒకరికొరకు ఒకరు అన్నట్టుగా జీవించడం అది వాక్యానుసారమే కదా, అది వాక్యానుసారమే కదా. ప్రక్కన ఒకరికొరకు ఒకరు అన్నట్టుగా బ్రతకడం అది క్రైస్తవ జీవితంలో మనం కలిగి ఉండవలసినటువంటి క్రైస్తవ కుటుంబ నియమం. ఈ రోజున ప్రియులారా, చాలామంది భార్యాభర్తలు జీవిత అనుభవాలు చూసినప్పుడు ఒకరికొరకు ఒకరము అన్నట్టుగా ఉండనటువంటి వైనం కనబడతా ఉంది. వీరు ప్రక్కనే కనబడడం లేదు. ఒకరు అడుగులు ముందుకు పడుతున్నాయి, ఒకరు అడుగులు వెనక్కి పడుతున్నాయి. కొంతమంది ఎట్లా అయ్యారు అంటే, నాకేమీ తెలియదండి, అంతా ఈవిడిగారని ఈవిడి ముందుకు తోస్తాడు. లేకపోతే ఇతగాడికి ఏమీ తెలియదండి, అంతా నాకే తెలుసని ఈవిడిగారు కొంచెం ముందుకు అడుగులేస్తారు. లేకపోతే ఈవిడికి ఏమీ తెలియదండి, అసలు ఏమీ ఎరగని ముద్దుది ఈవిడ అని ఆమెను వెనక్కి ఈయన దోస్తాడు. లేదా ఈవిడ గారు కూడా ఆయన పక్కనే ఉండక నాకేమీ తెలియదండి, నేనెప్పుడు వెనకబడిన దాన్నే అన్నట్టుగా ఉంటుంది. పురుషుడు యొక్క ప్రకటనలోంచి స్త్రీని తయారు చేసి ప్రక్కనే ఉండమని పెట్టాడు. ప్రక్కన ఉండడం అది మంచిది. ఒకరికొరకు ఒకరం అన్నట్టుగా ప్రక్కనే ఉండడం రావాలి. ఎవరడుగులు ముందుకు పడకూడదు, ఎవరడుగులు వెనక పడకూడదు అన్నట్టుగా ఉండాలి. అయితే ఒక మాట, తీర్మానాలు చేసినప్పుడు ఎవడి కుటుంబానికి శిరస్సుగా దేవుడు పెనిమిటిని పెట్టినాడు గనక తుది నిర్ణయం ఆయనదే. కుటుంబం అంతటి గురించి లెక్కప్పగించవలసిన వాడు భర్తే అని అలాగా ఆయన హెచ్చించడం అది సబబే. కానీ నేను మాత్రం ముందుకు అడుగులు ఇయ్యనండి, నేను వెనకడుగులు వేస్తానండి అనుకోవడం తప్పే. నేను వెనకనే ఉంటానండి, నేను ముందుకు వెళ్ళనండి అనుకోవడం కూడా చాలా ప్రమాదమే. నేను నిస్సి ఆనంద్ రిసెప్షన్లో ఇదే వేదిక మించి ఒక మాట చెప్పాను. మీరు ఎంతమంది గుర్తుందో, ఏ స్త్రీ అయినా తన పెనిమిటి కంటే ముందున అడుగులు వేసింది అంటే సారా లాంటిదన్నమాట. ఆ ఇంటికి చాలా ప్రమాదమే తెచ్చిపెడుతుంది. భర్తతో అంటుంది, నా పని మనిషితో మీరు కాపురం చేయండి, ఒక పిల్లవాడు పుడితే దేవుడు మనకు పిల్లాడిచ్చాడని చెప్పేసుకుందాము అని ప్రియులారా తన పెనిమిటి కంటే ముందడుగులేసింది. ఏ కుటుంబంలోనైతే సహోదరి, ముఖ్యంగా క్రైస్తవ కుటుంబాల సహోదరి తన భర్త కంటే ముందు అడుగులు వేసిందో ఆ ఇంటికి చాలా ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. అలాగనే నేను ఆ రోజు కూడా ఎక్కడి నుంచే చెప్పాను, ఇదే వేదిక మీద చెప్పిన ఆ రోజు కూడా, ఏ స్త్రీ అయితే తన భర్తకు వెనకాల అడుగులు వేసి కొంచెం వెనక నడుస్తుందో అలాంటి ఆడది దావీదును అవమానపరిచిన మీకాల్లాగా వెనకలడుగులు వేస్తూ ఉంటుంది. వెనకడుగు వేసిన ఆమె అవమానం తెచ్చిపెడుతుంది, ముందుకడుగులు వేసిన ఆమె ప్రమాదం తెచ్చిపెడుతుంది. దేవుడు నీ పెనిమిటి యొక్క ప్రకటములోంచి తయారు చేసి నేను జీవిత భాగస్వామికి ఇచ్చాడు గనక ఆయన పక్కన నీవు, ఆమె పక్కన నీవు అన్నట్టుగా ప్రక్కనే అకుల ప్రిస్కిల్లాగా ఒకరికొరకు ఒకరు అన్నట్టు ఒకరి ప్రక్కన ఒకరే ఉండడం అది ఎంతైనా ఆశీర్వాదకరం. ఈ చిన్న తలంపు ఏమంటే అకుల ప్రిస్కిల్లాను చూస్తూ మనం ఆలోచించే ఈ చిన్న తలంపును చూస్తున్నప్పుడు ఈరోజు ఎంతమంది క్రైస్తవ కుటుంబాల్లో పక్కనే ఉన్నారు? ఈ రోజున ఎంతమంది భార్యాభర్తలు మేము ఒకరము అన్నట్టుగా ఉన్నారు? పేతురు చెప్తాడండి ఆ మాట. 1 పేతురు పత్రిక చదువుతున్నాను చూడండి. 3వ అధ్యాయంలో పేతురు రాసిన 1 పత్రిక 3వ అధ్యాయం
చదువుతున్నాను చూడండి. ఒక మంచి మాట 8వ వచనం ఇలా ఉంది. పైన 7వ వచనంలో క్రైస్తవ భార్యాభర్తల గురించి మాట్లాడి 8వ వచనంలో పేతురు అంటున్నాడు, తుదకు మీరందరూ ఏకమనస్కులై ఒకరి సుఖదుఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనసు గలవారునై ఉండండి. మీరు ఒకరికొరకు ఒకరు ప్రియులారా, సుఖమైన దుఃఖమైన, వింటున్నారా ఈ మాట? సుఖమైన దుఃఖమైన, కష్టమైన నష్టమైన ఒకరికొరకు ఒకరము అన్నట్టుగా ఉండి ప్రక్కనే ఉండడం అది ఆశీర్వాదకరం. నేను ఒక అనుభవం నేను విని భలే ఆశ్చర్యం అనిపించింది. నిజంగానే జరిగింది. మీ పక్కనే దుగ్గిరాల్లో ఒక మాస్టారు తన కొడుకు తన్నట, ఒక్కడే కొడుకు, తన పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివించాడు. కానీ కొడుకు సేవకే రావాలని ఆశిస్తే మొత్తానికి ఆయన సేవకు వచ్చాడు. సరే సేవ చేస్తున్నాడు కొడుకు. మాస్టర్ గారు అన్నారంటే కొడుకుతో, ఒరే ఎలీషా, ఈరోజు నేను వెళ్ళిపోతున్నాను అన్నట్ట. ఎక్కడికి డాడీ వెళ్తున్నారు అని అంటే, ప్రభు వచ్చేయమంటున్నాడు రా, నేను ఈరోజు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, నేను సిద్ధపరిచేసుకున్నాను, వెళ్ళిపోతాను ఈరోజు అంటే, అదేంటి డాడీ, మీరు ఉద్యోగం చేసిన రోజుల్లో మీరేమి పెద్ద సుఖం అనుభవించలేదు, ఇప్పుడిప్పుడే కొంచెం కంఫర్ట్స్ అనుభవించి సంతోషంగా ఉంటారని మీ కొరకు అన్ని ఏర్పాట్లు చేశాను, మీరు వెళ్ళిపోతానంటారేంటి అని అంటే, ప్రభు వచ్చేయమంటున్నాడు రా, నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అన్నట్ట. ఈయన ముసలివాడయ్యాడు కదా, కొంచెం చేదస్యం ఎక్కువైందేమో, దేవుడు రమ్మని పిలవడం ఏంటి, ఈయన పక్క ఊరు వెళ్తున్నట్టు నేను వెళ్ళిపోతానని చెప్పడం ఏంటి, ఈ చావు గురించి ఎలా మాట్లాడుతున్నారంటే నాన్నగారు అనుకుని ఆయన ఏదో పరిచర్యకు వెళ్ళిపోయాట. 11:30కు వేరొక ఊరిలో పరిచర్యలో ఉంటేను కబురు వచ్చింది, మీ నాన్నగారు చనిపోయినారని. మీ నాన్నగారు చనిపోయినారని. ఇదేంటి నాన్నగారు చెప్పడం ఏంటి, అప్పుడే చనిపోవడం ఏంటని ఇంటికి వచ్చి నాన్నగారు సమాధి కార్యక్రమాలను చూసుకొని, ఒక్కడే కొడుకేమో నాన్నంటే అమితమైన ప్రేమ ఉన్న కారణం చేత నాన్నగారు విడిచిన బట్టలు ఆ హ్యాంగర్కు ఉంటేను ఆ బట్టలు పట్టుకొని ఏడుస్తున్నట్ట. వాళ్ళ అమ్మొచ్చి అంటుంది, ఒరే ఎలీషా, ఎందుకు అలాగ ఏడుస్తున్నావు? నువ్వు సంఘానికే నేర్పిస్తావు, సమాజానికేమి చెబుతావు? నువ్వేదో నిరీక్షణ లేని అన్యుల్లాగా అలా ఏడొచ్చా కొడుక? అలా ఏడవకూడదు. నాన్నగారు అక్కడికి వెళ్ళిపోయారు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు కదా, నేను అక్కడికి వెళ్తాను, నువ్వు అక్కడికి వస్తావు, అలా వేడకూడదు అని అంటే ఈయన అనుకున్నాడట, ఈవిడ గారు ఏమి భార్య అండి ఆయనకి, చచ్చిన ఆయన గురించి ఏడవదే, ఈవిడ నాకేం తల్లండి బాబు, తండ్రి కొరకు ఏడుస్తుంటే ఏడవద్దని చెప్పి నన్ను గద్దిస్తుందే అనుకున్నట్ట. సరే, మొత్తానికి ఆ తల్లికున్న విశ్వాస పరిమాణంలో అంత గట్టిగా చెప్పిందేమో. తర్వాత 3 రోజులు అయ్యాక ఈ టీచర్ అమ్మగారేమో భార్య కోడలతో అంటుందట, ఈయన భార్యతో అంటుందట, అమ్మ కోడల పిల్ల, నాకు గోంగూర రొయ్యలంటే ఇష్టం కదా, ఈరోజు కొంచెం వంచి పెడతావా, తినేసి నేను వెళ్ళిపోతాను అందట. ఏంటి తినేసి వెళ్ళిపోతానంటుంది? ఏంటత్తమ్మా అంటే, ప్రభు వచ్చేయమంటున్నారమ్మా, నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను, మరి నాకు ఇష్టమైన గోంగూర రొయ్యలు చేసి పెట్టాయి, తినేసి వెళ్ళిపోతానందట. ఈవిడేంటి ముసలామి ఇలా మాట్లాడుతుంది, చేదస్తం బాగా పెరిగినట్టుందిలే అనుకుందంట. ఏమండి కోడల పిల్ల మొత్తాన్ని గోంగూర తెప్పించి రొయ్యలు తెప్పించి వంట చేసి పెడితే ఆమె తినేసి కొంచెం నిద్రగా పోతుంది. ఎప్పుడు అలాగే నిద్రపోయింది. గదిలోనికి 4:30, 5 లేచిపోతుంది. కానీ ఆ రోజు 5 అయినా లేవలా. కోడలేమో ఏమంటే గదిలోకి వచ్చి ఆంటీ ఆంటీ అని పిలిస్తే పలకదే. చివరికి దగ్గరకు వచ్చి మంచం దగ్గరకు వచ్చి ఆంటీ ఆంటీ లేవండి అని ఊపితే అప్పటికే అత్తమ్మ చనిపోయింది, ఆమె ప్రభు దగ్గర వెళ్ళిపోయింది. సరే, ఇదంతా ఎందుకు చెప్పాను ఇప్పుడు చెప్తాను వినండి. సరే, తర్వాత రోజు ఉదయాన్నే సమాధి కార్యక్రమం చేస్తుంటేను దుగ్గిరాల్లో ఆ ఊర్లో ఉన్న చౌదరి గారు, మీరు టీచర్ గారి గురించి మేషార్ గురించి ఏవేవో చెప్తున్నారు, నేను ఒక 2 మాటలు చెబుదామనుకుంటున్నాను, అవకాశం ఇస్తారని అడిగితే, అదెంత మాట అండి చౌదరి గారు, చెప్పండి 2 మాటలను ఇచ్చారు. చౌదరి గారు అంటున్నారట, మేషారు అమ్మగారు మా ఊరికి వచ్చాక మా పిల్లల పిల్లలు ఈరోజు చదువుకొని విదేశాల్లో ఉండి మేమెంత బాగుపడ్డామంటే వీళ్ళిద్దరూ చేసిన పరిచర్యే. ఎంత బాగా చదువులు చెప్పారో మా పిల్లలకు, వాళ్ళ పరిచర్యల వలన మా కుటుంబాలు బాగుపడ్డాయి. అయితే మేషార్ని అమ్మగారిని చూస్తుంటే మాకు భలే ముచ్చట అనిపించేది. ఎప్పుడైనా మేషారు కనబడితే నేను ఒకసారి ఇలాగన్నాను, మేషారు మీరు మాకు చూడ ముచ్చటగా ఉంటారు, మీరు ఎక్కడికి వెళ్ళిన ఇద్దరు కలిసే వస్తారు,
బ్యాంక్కి వెళ్ళినా కలిసి వెళ్తారు, ట్రెజరీకి వెళ్ళినా కలిసి వెళ్తారు, పోస్ట్ ఆఫీస్కి పోయినా కలిసి వెళ్తారు, చివరి స్కూల్కి వెళ్ళినా కలిసి వెళ్తారు, మార్కెట్కి పోయినా కలిసి వెళ్తారు, చివరికి మీ మనవళ్ళకి మీరు స్కూల్కి బస్సు ఎక్కించినా కలిసి వస్తారు, పిల్లల్ని తీసుకెళ్ళడానికి బస్సు దగ్గర కలిసే వస్తుంటారు. మిమ్మల్ని చూస్తే చూడముచ్చటగా ఉంటుంది మేషారు అన్నట. మంచిదండి చౌదరి గారు అన్నారు మేషారు. నేనన్నాను మేషారు ఒక విషయంలో నాకు భయం వేస్తుందండి అన్నాను. ఎందుకండి చౌదరి గారు మీ భయమేనంటే, అదే మేషారు మీ ఇద్దరు ఇంత అన్యోన్యంగా పక్క పక్కని ఇంత చక్కగా మీరు కనబడతారు కదా, ఒకవేళ మీరు ఎవరైనా ముందు చచ్చిపోతే వెనకాల వాళ్ళు ఏమైపోతారు అని నాకు భయం వేస్తుందని అన్నాను. మేషారు అన్నారు, చౌదరి గారు ఏం భయపడకండి, నేను వెళ్ళిపోయాను అనుకోండి 3 రోజులకి ఈవిడ వచ్చేస్తుంది, ఆవిడ కానీ వెళ్ళిపోయింది అనుకోండి 3 రోజులకు నేను వెళ్ళిపోతాను. నా చావు గురించి మీరేం భయపడక్కరగండి, మేము ప్రభువుకి అలా ప్రార్థన చేసుకున్నామండి, దేవుడు మాకు వాగ్దానం ఇచ్చినాడు, మేమిద్దరం 3 రోజుల గ్యాప్లో మేము వెళ్ళిపోతాం దేవుని దగ్గర కానీ చెప్పారు. వాళ్ళు చెప్పినట్లుగానే మేషారు చనిపోయిన 3 రోజులకి అమ్మగారు చనిపోవడం ఏంటో మాకు అర్థం కాలేదు. యేసును నమ్మిన వారు వాళ్ళ మరణం విషయమై అంత నిశ్చేత నిబ్బరం కలిగి ఉంటారా? మాకు చాలా ఆకర్షణీయంగా ఈ దంపతులు కనబడడానికి గల కారణం వాళ్ళు ఎప్పుడు వేరువేరుగా మేము చూడలేదు. దే లివ్స్ టుగెదర్, దే వర్క్స్ టుగెదర్. వారు కలిసి జీవించారు, వారు కలిసి పనిచేసుకున్నారు. అకుల ప్రిస్కిల్లాలు కూడా అంతేనండి, వారు కలిసి బ్రతికారు, వారు కలిసి పనిచేసుకున్నారు. క్రైస్తవ కుటుంబంలో భార్యాభర్తలంటే మనం కలిసి జీవించే వాళ్ళం, కలిసి బ్రతికే వాళ్ళం, ఒకరికొరకు ఒకరం అన్నట్టుగా. ఒకరికి ముందడుగులు ఎవరు వెయ్యరు, ఒకరు వెనకడుగులు ఒకరు వెయ్యరు. మనం కలిసి సహజీవనం చేసేటువంటి అద్భుతమైన కుటుంబం క్రైస్తవ కుటుంబం. చాలా దురదృష్టకరమైన విషయం ఏంటనంటే, కొంతమంది అమ్మలక్కలు పెనిమిటి కంటే ముందు అడుగులు వేసి కుటుంబానికి తంటాలు తెస్తున్నారు. కొంతమంది భార్యలు భర్త కంటే వెనకాల అడుగులు వేసి ఆ ఇంటికి అవమానాన్ని మిగులుస్తున్నారు. కానీ ఇక్కడ కూర్చున్న క్రైస్తవ కుటుంబాలమైన మనం కలిసి బ్రతుకుదాం, కలిసి కనబడదాం, కలిసి జీవిద్దాం, ప్రక్కనే ఉందాం. ఒకరు ముందు కాదు, ఒకరు వెనక కాదు అన్నట్టుగా ఉండడానికి తీర్మానించుకోవాలి. ఈ రోజున మీ సేవకుడు అలాగనే సేవకురాల జీవితం ప్రియుల అలానే సాగటం మీరు కల్లారా చూస్తున్నారు, మేము కూడా చూస్తూ ఉన్నాం. వారు కలిసి వారు బ్రతికి పని చేసుకుని వారు ఈ స్థాయికి వచ్చి 30 సంవత్సరాల దేవుని విశ్వాసనీయతను వారు కొనియాడుతూ మీ ముందు కనబడ్డారు. మనందరి మధ్యలో వారు కూర్చున్నారు. అందుని బట్టి స్తుతులు చెల్లిస్తూ దేవునికి, దేవా మేము కూడా అకుల ప్రిస్కిల్లాల వలె క్రైస్తవ కుటుంబం అంటే ప్రక్కనే మరి ఒకరం అన్నట్టు ఒకరికొకంటే ఒకరు ముందు కాదు, ఒకరికంటే ఒకరు వెనుక కూడా కాదు, మేము కలిసి బ్రతికే వాళ్ళం అన్నట్టుగా మా గ్రహింపుతో మా జీవితాలు మీరు నడిపించండి అని వేడుకోవడం మంచిది. ఆ దిశగా మన కుటుంబాన్ని ఉంచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఎక్కువ చెప్పలేను. మొదటి తలంపు. రెండవ తలంపు చెప్తాను వినండి. ఈ అకుల ప్రిస్కిల్లాలు మీరు ఎవరు, ఎలాంటి వారు అంటే వినండి ప్రియమైన స్నేహితులారా. దే వర్ ఇండస్ట్రియస్, వారు కష్టించి పని చేసేవాళ్ళు. వాళ్ళ హార్డ్ వర్కింగ్ మెంటాలిటీ అబ్బింది. అపోస్తలుడైన పౌలు ఎలాంటి మనస్తత్వం కలిగిన వాడో వీళ్ళిద్దరూ అలాంటి మనస్తత్వం కలిగిన వారి. చూడండి, పౌలుతో కలిసి పనిచేశారు కనుక ఏమంటే ఆయన లాంటి మనస్తత్వమే వీళ్ళ దగ్గర కూడా ఉంది. మీ కొరకే చదువుతాను ఈ మంచి మాట చూడండి. తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. తెస్సలోనిక సంఘానికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీ జ్ఞాపకమున్నది కదా, మేము మీలో ఎవరికైనాను భారముగా ఉండకూడదని రాత్రింబగలు కష్టము చేసి జీవనము చేయొచ్చు మీకు దేవుని సువార్తను ప్రకటించితిమి. పౌలు యొక్క మెంటాలిటీ ఏంటి అంటే కష్టించే పనిచేసే మనస్తత్వం అండి. ఆయనతో కలిసి వీరు కూడా సాగినటువంటి ఈ జంట కూడా వీళ్ళు కష్టపడే మనస్తత్వం వీళ్ళకి బాగా ఎక్కింది. వినండి ప్రియులారా, అటు పౌలు వీళ్ళు కూడా డేరాలు కుట్టే వృత్తిలో ఉన్నవారు గనక వీరు కలిసి పని చేసుకుంటున్నారు. వీళ్ళు కష్టించి పనిచేసే మనస్తత్వం ఉన్నవారు.
అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయంలో ఆ మొదటి 3 వచనాల్లో రాసిన ఆ సంగతి చదువుతాను చూడండి. ఇలా రాసి ఉంది 3వ వచనం. వారు అంటే అకుల ప్రిస్కిల్ల వృత్తికి డేరాలు కుట్టువారు, పౌలు అదే వృత్తి గలవాడు గనక వారితో కాపురం ఉండును. చూడండి ఈ మాట, వారు కలిసి పని చేయుచుండిరి. వారు కలిసి పని చేయుచుండిరి. ఇది నేర్చుకోవాలి. క్రైస్తవ కుటుంబంలో భర్త ఎలా కష్టించి పని చేస్తున్నాడో భార్య కూడా అలాగనే కష్టించి పనిచేసే మనస్తత్వాన్ని అది మనం కలిగి ఉండాలి. ఈ రోజున భర్త కష్టపడి భార్య సోమరైతే, లేదా భార్య కష్టపడి భర్త సోమరుడైతే, వినండి, ఆ కుటుంబంలో ఒక ఆరోగ్యకరమైన వాతావరణం ఉండదు, ఒక హెల్తీ అట్మాస్ఫియర్ ఉండదు. కొంతమంది ఎంతసేపు నా ఒక్కడి కష్టమే, ఇంటిళ్ళ పాది తింటున్నారని విసుకుంటాడు, సనుక్కుంటాడు. లేదా కొంతమంది స్త్రీలు అంతా నా కష్టంతోనే వీళ్ళంతా ఇంటిళ్ళ పాది తినిపోతున్నారు, నా ఒక్కదాని కష్టమే అయిపోతుందని ఆమె సనుక్కుంటుంది, గొనుక్కుంటుంది. కనుక ఇద్దరిని దేవుడు ఒక కుటుంబంగా చేశాడు. కానీ క్రైస్తవ కుటుంబంలో భార్యాభర్తలైన ఇద్దరు కూడా ఇద్దరూ శ్రమజీవులై ఉండాలి. కష్టపడ్డం అది ఆశీర్వాదకరం. ఇలా జ్ఞాపకం చేస్తాను చూడండి. సొలొమోను సామెతల గ్రంథంలో ఈ కష్టపడ్డాన్ని గురించి కొన్ని మంచి మాటలు చెప్పాడు. మీ కొరకే చదువుతాను, వినండి ప్రియమైన స్నేహితులారా. ఇలా వ్రాసి ఉంది. సామెతల గ్రంథం 12వ అధ్యాయం మీ కొరకే చదువుతున్నాను చూడండి. ఇలా వ్రాసి ఉంది 24వ వచనం. శ్రద్ధగా పని చెయ్యువారు, సామెతల 12:24, శ్రద్ధగా పని చెయ్యువారు ఏలుబడి చెయ్యదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. దానికి వచ్చి కిందికి రండి. 27వ వచనం చూస్తారా? సోమరి వేటాడిను పట్టుకొనడు, చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం అని రాసి ఉంది. చురుకుగా ఉండాలి, కష్టపడి పని చెయ్యాలి. కొంచెం ముందు పేజ్ ఒకటి తిప్పండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో 4వ వచనం చూస్తారా? మరొక వచనం 10:4. బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. ఎన్ని వచనాలో ఇలా చూడొచ్చు మనం. బద్ధకంగా ఉండకూడదు, చురుగ్గా ఉండాలి, సోమరులుగా ఉండకూడదు. అమ్మ వింటున్నారా? ఆసక్తి పరులమై ఉండాలి. మెట్టుకు దేవుడిచ్చిన జీవితంలో ఏ పని అయితే దేవుడిచ్చాడో ఆ పనిని ఆశీర్వాదంగా ఎంచుకొని కష్టపడి పని చేయటం మనం నేర్చుకోవాలి. ఇలా వినండి, వీళ్ళిద్దరూ సేవకు రాకమునుపు ఎవరి ఉద్యోగాలు వారికి ఉన్నాయిగా, ఆ ఉద్యోగం చేస్తూనే కష్టపడి సేవ కూడా చేసుకున్నారు. అక్కడ జాబ్లో ప్రభు గురించి సాక్షులై కష్టపడి ఉద్యోగం చేసుకున్నారు. తర్వాత సేవకు దేవుడు సంపూర్ణంగా పిలిచినప్పుడు వచ్చిన తర్వాత సేవలో కూడా కష్టపడుతున్నారు. అది సంఘమైన మీ అందరి ముందు కనబడుతున్న మాదిరి. దీనికి వేరుగా నేనేం మళ్ళీ ఎక్కువేసి నేనేం చెప్పాల్సిన పని లేదు. అది మన కళ్ళ ముందు కనబడుతున్న అనుభవమే కదా. మరి ఈ రోజున ఒక మంచి క్రైస్తవ కుటుంబంగా ఈ కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని అలవర్చుకోకపోతే ఎట్లా? మీరు ఏమనుకోకపోతే చెప్పేస్తానే. కొంతమంది ఎంత సోమరోళ్ళు అంటే, అక్కల గురించి ఒక మాట చెప్పనా? ఈ అక్కగారు ఇల్లంతా ఊడుస్తుంది, ప్రైజ్ ద లార్డ్, చాలా కష్టపడి పనిచేస్తుంది. మరి ఊడ్చిన చెత్తంతా ఒక దాంట్లో తీసుకుని బయట పడేయచ్చుగా, బయట వేయదు, తలుపు సందును దాచిపెడుతుంది, డిపాజిట్. ఎందుకమ్మా చెత్త అంతా డిపాజిట్ చేసి ఉంచావు? మళ్ళీ ఫ్యాన్ వేస్తే ఆ దుమ్మంతా రేగితే మళ్ళీ అది ముక్కులోకి వస్తే, నాలంటోడికి ఇస్నోఫీలియా ఉన్నవాడికి ఆ దుమ్ము వచ్చి పీల్చుకోగానే నాకు తుమ్ము వస్తుంది. ఏంటంటే అలా తుమ్ముతున్నారంటే ఇంట్లో అలా ఉంచారుగా మరి మీరు దుమ్మంతా. ఇంట్లోకి తీసుకొచ్చారు. మేము ఎప్పుడో పరిచర్యకు ఆయా ప్రాంతాలు వెళుతుంటాం కదా, ఒక ఇంట్లోకి తీసుకుని వెళ్ళాక ఫ్యాన్ వేసి అయ్యా ఈ గెదంటారు. మంచిదని ఉందామనుకు ఫ్యాన్ తిరగగానే తుమ్ములు వచ్చేస్తుంటాయి. నాకు ఏమిట్రా ఇన్ని తుమ్ములు వస్తున్నాయంటే దుమ్ము డిపాజిట్ చేసి ఉంచారు తలుపు సందున. అక్క సోమరక్క, ఇంత సోమర్తనం ఉంటే ఇంట్లో వాళ్ళ జబ్బులు ఎందుకు రావండి? మాకేంటోనండి ఎప్పుడూ దరిద్రమేనండి, మాకింట్లో ఎప్పుడూ జబ్బులేనండి, ఎప్పుడూ మాకు బలహీనతలేనండి. నీ లేజీనెస్, నీ సోమర్తనం నీ ఇంటికి తీసుకుని వచ్చిన దరిద్రం అది. ఆడాల గురించి చెప్తే మగాళ్ళు కొంచెం నవ్వేసుకుంటున్నారు. మీ సంగతి చెప్తాను వినండి. ఎక్కడో బయట తిరిగి వచ్చాడు ఈయన, సట్టకం చెమట పట్టింది, అది ఎండలోనే పెట్టాలిగా, లేకపోతే హ్యాంగర్లోనే పెట్టాలిగా, ఏదో చిన్న మూటగట్టాడు తోసినట్టు దోసేస్తాడు. నేను మీ పక్క జిల్లాకు ఒకసారి వాక్యం చెప్పడానికి పోయా. వింటున్నారా లేదా మీరు?
వెళితేను ఒక గదిలో పెట్టారు. నా చావు ఏమని వివరించని చెప్పండి. ఆ గదిలో ఫ్యాన్ అయ్యగానే ఆ చెమట పట్టిన బట్టలోంచి వచ్చిన దుర్వాసనకి నా పొట్టలోంచి ఏమండి కడుపు తిప్పేసినట్టు వాంతి వచ్చినట్టుగా ఉంది. నన్ను పలకరించడానికి వచ్చిన కానీ అన్న ఎట్లుంటున్నావు అన్న ఈ గదిలో, ఈ దుర్వాసన ఏంటన్నా ఈ గదిలో అంటే, తమ్ముడు ఆ బట్టలు చూసావా, అందులోంచి వస్తుంది దుర్వాసన, అన్నీ చెమట బట్టలే, అందులో దుర్వాసన వస్తుంది. ఎవరి బట్టలు అంటే ఇంటి పెద్ద ఆయనవి. ఇతగాడు పెద్ద సోమరుడు. కష్టించి పనిచేసే మనస్తత్వాలే మనకు లేకపోతే, వింటున్నారా, అది కుటుంబంలోనైనా అలాగనే సంఘంలోనైనా దేవుడు మనకిచ్చిన ఉద్యోగ స్థలంలోనైనా హార్డ్ వర్కింగ్ మెంటాలిటీ కల్టివేట్ చేసుకోవాలి. కష్టించి పనిచేసే మనస్తత్వాన్ని మనం పండించుకోవాలి మన జీవితంలో. అది క్రైస్తవ కుటుంబం. ఎక్కడున్న ఈ క్రైస్తవ కుటుంబం వీళ్ళకి కష్టించి పని చేయడమే వీళ్ళ యొక్క మనస్తత్వం. వీళ్ళిద్దరూ మనకు నేర్పిస్తున్నారు. మేము ఒక మంచి క్రైస్తవ కుటుంబంగా, వినండి, మేము కలిసే కనబడ్డాం, వేరువేరుగా కనబడలేదు లేఖనాల్లో. రెండోది, మేము ఇద్దరు కష్టించి పని చేసుకునే వారం, ఇది మా యొక్క మనస్తత్వం అంటున్నారు మనతో. మూడో సంగతి చెప్తాను రండి ప్రియులారా. మూడవ సంగతి ఏంటనంటే, వీళ్ళు ప్రియులారా వినండి, దేవుని సువార్త సేవకునికి స్నేహితులైనారు, సహకారులైనారు. దేవుని సువార్త సేవకునికి వీళ్ళు స్నేహితులైనారు, సహకారులైనారు. అపోస్తలుల కార్యం 18వ అధ్యాయం మొదటి 3 వచనాలలో ఏమంటే పౌలుతో వీరు స్నేహము చేస్తున్నారు. రోమాపత్రిక 16వ అధ్యాయంలో మనం చదివిన భాగం చూస్తున్నప్పుడు ఎంతో సహకారులైపోయినారు వాళ్ళు. ఒక సేవకునికి స్నేహం చేసేటంతగా, ఒక సేవకునికి సహకారం అందించేలాగా ఉన్నారండి వీళ్ళు. ఇక్కడ విషయం మీతో చెప్తాను వినండి. సేవకులు కూడా ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయి. సేవకులు అన్న తర్వాత కూడా వాళ్ళ హృదయంలో పడినటువంటి భారాలు పంచుకోవడానికి ఎవరైనా ఉంటే మంచిది, స్నేహం చేసేవారు అని అనిపిస్తుంది. ఈ రోజున చాలామంది సేవకులకు వాళ్ళ గుండెకి పట్టిన బరువులు, వారు ఎదుర్కొంటున్న సవాలులు, వారు ఎదుర్కొంటున్న పోరాటాలు మరో మనిషితో పంచుకొని ప్రార్థన చేయడానికి ఎవరో ఎక్కడో ఉంటారు, వాళ్ళతో చెప్పడం కాదు, కానీ తన స్థానిక అసెంబ్లీలో తన భారం పంచుకునే వాళ్ళు, తనతో స్నేహం చేసేవాళ్ళు ఎవరో కనబడకుండా అయిపోవడం చాలా దురదృష్టకరం. కానీ క్రైస్తవ కుటుంబం అట్లా లేదండి. సువార్త సేవ చేసే పౌలుకు స్నేహితుల్లాగా ఉన్నారు, అలాగే ఆయన చేస్తున్న సేవకు సాకారులుగా కూడా ఉన్నారు. అందుకనే పౌలు ప్రాణాలు పోయే గడియ వచ్చినా కానీ చిన్న గ్యాప్ తీసుకొని వాళ్ళ జ్ఞాపకం చేసుకొని వాళ్ళకి వందనాలు చెప్పండి అంటాడు. చూపిస్తాను చూడండి. తిమోతికి వ్రాయబడిన 2వ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో, ప్రిస్కిల్లకును అకులకును మునీసిపరు ఇంటి వారికి నా వందనాలు చెప్పండి. ఇదిగో నేను ఇప్పుడే పానార్పణముగా పోయేబడే పరిస్థితి కనబడుతుంది. నేను వెడలిపోయే కాలము నాకు సమీపించింది, నా చావు నాకు అర్థమవుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్న పౌలు చిన్న గ్యాప్ తీసుకొని, చిన్న సమయం చేజిక్కించుకొని వీళ్ళని జ్ఞాపకం చేసుకుని వందనాలు ఎందుకు చెబుతున్నాడనంటే, వాళ్ళొక మాటలో చెప్పాలంటే ఫ్రెండ్స్ ఇన్ ద గాస్పల్ మినిస్ట్రీ, సువార్త పరిచర్యలో స్నేహితులు వాళ్ళు. హెల్పర్స్ ఇన్ ద గాస్పల్ మినిస్ట్రీ, సువార్త పరిచర్యలో సాకారులు వీరు. ఈ రోజున ఒక సేవకునికి సువార్త పరిచర్యలో స్నేహితులుగా, సువార్త పరిచర్యలో సాకారులుగా నిలిచిన కుటుంబం అది అసలు సిసలైన క్రైస్తవ కుటుంబం. ఇలా మీతో చెప్పనివ్వండి, క్రైస్తవుడైన ప్రతి వాడు కూడా సువార్త పరిచర్యలో ఈ మనస్తత్వాన్ని కలిగి ఉండడం ఆవశ్యకం, అది తప్పనిసరి. మీరు ఫిలిప్పీలకు రాసిన పత్రిక తెరవండి. ప్రతి క్రైస్తవ విశ్వాసి, ప్రతి క్రైస్తవ కుటుంబం సువార్త పరిచర్యలో ఎట్లుండాలో ఇక్కడ రాసి ఉంటుంది. చదువుతాను చూడండి. 3-6 వచనాల్లో, మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారు ఇండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు కొనసాగించిన రూఢిగా నమ్ముతున్నాను. మీరు సువార్త పరిచర్యలో నా పాలివారు, నా జత పనివారు. మళ్ళీ 7వ వచనం చూడండి. నా బంధకముల యందును, నా సువార్త పక్షమును వాదించటి యందును, దాన్ని స్థిరపరచటి యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా మీరు పాలివారయ్యున్నారు. సువార్త పరిచర్యలో పాలివారు
సువార్త పక్షమున వాదించువారు, సువార్తను స్థిరపరచుటి యందు పనిచేసేవారు. వింటున్నారా ప్రియులారా? మళ్ళీ అదే 1 అధ్యాయం 28 వచనంలో 1:28 అందరూ ఒక్క భావంతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు అన్నాడు. సువార్త కొరకు పోరాటం చేసేవాళ్ళు, సువార్త పరిచర్యలో పాలివారు, సువార్త పరిచర్యలో సువార్త పక్షమున వాదించేవారు, సువార్త సత్యాన్ని స్థిరపరిచేవారు, సువార్త విషయమై పోరాటాలు చేసేవారు. వీళ్ళు క్రైస్తవ కుటుంబాలు. ఈ కుటుంబాలు సేవకునికి స్నేహితులుగా, సేవకునికి సాకారులుగా ఉండేవాళ్ళు. అకుల ప్రిస్కిల్లాకి ఈ మనస్తత్వం బాగా అబ్బింది. అందుకనే దేవర్ ఫ్రెండ్స్ ఆఫ్ గాస్పెల్ వర్కర్, సువార్త పనివాని స్నేహితులు వాళ్ళు. అలాగనే ప్రియులారా, దేవర్ హెల్పర్స్ విత్ గాస్పెల్ వర్కర్, సువార్త పనివానితో వీళ్ళు సాకారులుగా ఉండి సాగిపోయిన వారు. ఇక్కడ కూర్చున్న యెహోవా నిస్సీ క్రిస్టియన్ అసెంబ్లీలో ఉన్న కుటుంబాలన్నీ ఈ కుటుంబం ద్వారా మనం నేర్పించబడుతున్నాం, మనం ఆలోచింప చేయబడుతున్నాం. అదేంటనంటే సువార్త విషయమై, సువార్త పని విషయమై సేవకునితో నేనేంటి, సేవకునితో నేనేంటి. నేను నిన్న ఒక స్థలంలో ఒక మాట చెప్పాల్సి వచ్చింది. మీరు జాబ్ చేస్తున్నారంట కదా, మీరు ఏం చేస్తుంటారనంటే లోకంలో ఏం ఉద్యోగం చేస్తున్నారో గబక్కన ఒక మాట చెప్తారు. టీచర్నండి, నర్సనండి, క్లర్క్నండి, నేను బ్యాంక్ క్యాషియర్నండి టక్మని చెప్తున్నారు. సంఘములో మీ ఉద్యోగం ఏంటి అని అడిగితే వీళ్ళ దగ్గర ఆన్సర్ ఉండాలా. లోకములో మీ ఉద్యోగం ఏంటి అంటే చెప్పడానికి ఉద్యోగం ఉంది. సంఘములో మీ ఉద్యోగం ఏంటి చెప్పడానికి మన దగ్గర మాటలు ఉండడం లేదు. అంటే మన సేవకునికి స్నేహితులు ఎట్లవుతాము, సేవకునికి సాకారులు ఎట్లవుతాము. మీరు అకుల్లా ప్రిస్కిల్లా అని అడిగితే మీరు ఏంటమ్మా, మీరు సేవలో సంఘములు అంటే మేము సేవకునికి స్నేహితులం, మేము సేవకుని మేము సాకారులం. ఇది మా క్రైస్తవ జీవిత కుటుంబం, మా కుటుంబ జీవిత స్వభావం ఇదే అని వారు చెప్పగలుగుతారు. ఇది 3వ సంగతి. 4వ సంగతి చెప్తాను రండి. అర్థమవుతుందా వ్యర్థమవుతుందా? ఏంటని అలా చూస్తున్నారు? అమ్మ అర్థమవుతుందా? వీళ్ళిద్దరూ కలిసి బ్రతికిన వారు, వీళ్ళిద్దరూ కష్టించి పనిచేసిన వారు, వీరు సేవకునికి స్నేహితులు, సాకారులు. 3 చెప్పాను. 4వ చెప్తాను వినండి ప్రియులారా. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో, రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో నేను చదువుతున్నాను ఒక మంచి మాట. చూడండి, ఇలా రాసి ఉంది. 4వ వచనం అడుగున ఇలా రాసి ఉంటుంది. మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనాలు చెప్పండి. ఈ క్రైస్తవ కుటుంబం వారి ఇంట సంఘం అది నడిపించబడ్డానికి వారి గృహద్వారాలు తెరిచారు. దే ఓపెన్స్ దే డోర్స్ ఆఫ్ ఫ్యామిలీ ఫర్ ద చర్చ్. సంఘము కొరకు తమ గృహద్వారాలు తెరిచిన కుటుంబం ఇది. ప్రియులారా, సంఘం కుటుంబంలో సాగడం ఇదంతా తేలికైన విషయం కాదు. ఎందుకనంటే సంఘం అంటే వివిధ మనస్తత్వాలు కలిగిన వాళ్ళు వస్తారు. సంఘం అంటే వివిధ రకాలైన అలవాట్లు కలిగిన వాళ్ళు వస్తారు. నా జీవితంలో ఇళ్లల్లో 2 ఇళ్లల్లో సంఘ పరిచర్య ప్రారంభించాం. ఎక్కువ రోజులు సాగలేదండి. 2 స్థలాల్లో అంటే తర్వాత మేము ఏదో తీసుకున్నాము, హౌస్ తీసుకున్నాము, లేదంటే బిల్డింగ్ అద్దెకి తీసుకొని పెట్టుకోవడం మొదలుపెట్టాం. కానీ ఆ ఇంట్లో ఆరాధన మానుకోవలసి వచ్చింది. ఆరంభంలో ఏమన్నారు తెలుసా? బ్రదర్, మా ఇంట్లో సంఘం ఉండాలని ఎంత ప్రార్థన చేశామో, మీరు వచ్చారు, మా ఇంట్లో సంఘం మీరు ఇవ్వండి, నడిపించడం మాకు భలే సంతోషం, రండి పరిచర్య చేయండి అన్నారు. ఎంతో గొప్ప కమిట్మెంట్ ఉంది. వీళ్ళు ఓపెన్ హోమ్గా ఈ వారి గృహాన్ని తెరిచారు. ఇక్కడ సంఘ పరిచర్య జరగడానికని మేము భుజాలు కొంచెం గజ్జాల్లో చేసుకొని పని మొదలుపెట్టాం. పని మొదలుపెట్టిన కొద్ది రోజులకే ఆ భర్త అంటాడు, అందరూ వచ్చి సోఫాలకి తొక్కేస్తున్నారు, అందరూ వచ్చి సోఫాలకి తొక్కేస్తున్నారు. సరే ఏమంటే క్లోజ్డ్ హౌస్ అది, అందులో ఆరాధన చేసుకుంటే కొంచెం ఏమండి ఇలాంటి సీజన్ వచ్చినప్పుడు చెమట్ల పట్టేవి. ఎప్పుడు వేసేవాడు ఆరంభంలో వేసేయడానికి వీల్లేదు అని ఆపేయడంట. ఎందుకనంటే ఏమండి పొమ్మని చెప్పలేక పొగెట్టడం అన్నమాట. అది పొమ్మని చెప్పలేక ఏంటంటే పొగ పెడుతున్నాడు అన్నమాట. ఇక చెమట్లో పట్టుకుంటూ ఏమి ఆరాధన చేసుకుంటాం, వాళ్ళే ఉండగలుగుతారు. మొత్తం తలుపులన్నీ మూసేసి, బ్రదర్ మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఒక్కొక్కరు ఒక రకమైన మనుషులు వస్తారు కదా ఇక్కడికి, మీకు ఇబ్బంది అవుతుంది, వేరొక స్థలం చూసుకొని అక్కడ పెట్టుకుంటామనంటే మా ఇంట్లో పెద్ద నిబంధన మందసం వెళ్ళిపోతున్నట్టు మన ఫీలింగులు.
ఒబేదోదోము ఇంటి నుంచి నిబంధన మందసం దావీదు ఎత్తుకుపోయినట్టు మా ఇంట్లో జరుగుతున్న సంఘ సేవలు మీరు తీసేశారని మళ్ళీ ఏడుపులు మళ్ళీ ఎత్తుతుందే వెనకాల ఒక మాట ముందొక మాట అన్నమాట. వారు గెలిపోవడమే వాళ్ళకి సంతోషం అండి. కాకపోతే మళ్ళీ వెనక డైలాగులు ఏంటో తెలుసా, ఇంత బాగా జరిగేది కదండి, మీరు సంఘం ఇక్కడ జరగకుండా ఆరాధన జరగకుండా వెళ్ళిపోతున్నారేంటి? మీ పక్క జిల్లాలో ఒక దగ్గర మొదలు పెట్టాము. ఒకసారి మొదలు పెడితే వింటున్నారా, మాకు ఆ కమ్యూనిటీ వస్తే మేము భరించలేమండి. మీరు ఎవరినైనా రమ్మనండి పర్వాలేదు, కానీ ఆ కమ్యూనిటీ వాళ్ళు వచ్చారంటే మా ఇంట్లోనికి వచ్చి ఆరాధిస్తే మేము భరించలేమండి. అదేంటండి కమ్యూనిటీ అంటున్నారు? కులం అనేది సాతానుతో స్థాపించబడిన వ్యవస్థ కదా, మీరు దాన్ని అంటే పెంచి పోషిస్తున్నారు అంటే మీరు ఎన్నన్నా చెప్పండి బ్రదర్, మేమైతే భరించలేం వాళ్ళకి మా ఇంటికి రావడం. ఇదండి క్రైస్తవ కుటుంబాలు. ఒక గృహములో ఆరాధన జరగడం, ఒక గృహములో సంఘం నడిపించబడడం ఈ తేలికైన విషయం కాదు. వివిధ రకాలైన మనస్తత్వాలు వస్తారు, వివిధ రకాలైన అలవాట్ల వాళ్ళు ఉన్న వాళ్ళు వస్తారు, వివిధ రకాలైన కుటుంబాలకు చెందిన వాళ్ళు వస్తారు, వివిధ రకాలైన నేపథ్యం కలిగిన వాళ్ళు వస్తారు. ఎవరినైనా భరించి వారిని మన కుటుంబ సభ్యుల్లాగా చూసి ఇంటిలో సంఘం నడిపించబడ్డానికి తలుపులు తెరవడం తేలికైన విషయం కాదు. కానీ ఒక నిజ క్రైస్తవ కుటుంబం, మా ఇంట్లో దేవుని సేవ జరిగితే ఇది మాకెంతో సంతోషం అని తెరిచే కుటుంబం అకుల ప్రిస్కిల్లాల కుటుంబం. వారి ఇంట సంఘం ఉందట. ఎవరైనా ఏ అవసరంతోనైనా ఎప్పుడైనా రావచ్చు. మీరు ఎప్పుడొచ్చినా మా ఇంటి దగ్గర మీకు ఆతిథ్యం ఉంటుంది, మీకు డౌటే లేదు అన్నట్టుగా ఉంచారు కాబట్టి ఆ ఇంట్లో సంఘం కొనసాగుతూ ఉంది. అమ్మ కృపమ్మ గారు వారి ఇంట సంఘం మొదలుపెట్టి ఈరోజు కూడా అది ఇల్లే, కాకపోతే కిందన కూడుకుంటున్నారు గిరిపురంలో కొంచెం. ఆ ఇంట ఉన్న సంఘంలో ఎవరెవరు వస్తుంటారు, వచ్చిన ప్రతి వాళ్ళని ప్రేమతో స్వాగతించాలా, వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వాలి, వాళ్ళ అవసరాలు చూడాలి. ఇది తేలికైన విషయం కాదు. కానీ దేవుడు కోరుకునే క్రైస్తవ కుటుంబం తన సంఘం నడిపించబడ్డానికి వారు తలుపులు తెరిచే కుటుంబం మంచి క్రైస్తవ కుటుంబం. ఎన్ని చెప్పాను ఇప్పుడు మీకు? 4 చెప్పాను. 5వ చెప్తాను, వినండి, త్వరగా చెప్తాను. 5వ సంగతి ఏంటనంటే, వినండి ప్రియులారా, వీరిద్దరు కూడా వారు వెళ్ళిన చోటంతా వారి విశ్వాసాన్ని మోసుకుని పోయారండి. వారు వెళ్ళిన ప్రతి చోట వారి విశ్వాసాన్ని మోసుకుని అది క్రైస్తవ కుటుంబం అంటే. మొట్టమొదటి వాళ్ళు రోమాలో ఉండేవాళ్ళు. అక్కడ సమస్య వచ్చింది. సీజరేమో మీరంతా వెళ్ళిపోండి అన్నాడు. అక్కడి నుంచి బయలుదేరి అక్కడ కలిగి ఉన్న విశ్వాసాన్ని ఇప్పుడు కొరింథుకు వచ్చారు. కొరింథులో అదే విశ్వాసాన్ని కంటిన్యూ చేశారు. అమ్మ వింటున్నారా? కొరింథుకు మరో పేరేంటనంటే, వినండి, ఏ సంఘములో అయినా వ్యభిచారులు ఎక్కువ కనబడితే, శరీర సంబంధమైన పాపాలు కనబడితే ఆ సంఘానికి గురించి ఈ సంఘం కొరింథు చర్చిలా ఉందరా అంటుంటారు మన వాళ్ళు. అంటే వ్యభిచారానికి పెద్దపీట వేసిన స్థలం కొరింథే. అలాంటి స్థలములోకి వచ్చి స్నేహితులారా వాళ్ళ విశ్వాసాన్ని కాపాడుకొని అక్కడ విశ్వాసాన్ని కనపరిచినారు. అక్కడ నుంచి వాళ్ళు ఎఫెసుకు వెళ్ళవలసి వచ్చింది. పౌలు యొక్క నడిపింపులో ఎఫెసు అంటే అది విగ్రహారాధనకు ఏమంటే చాలా ప్రాముఖ్యతను కలిగిన స్థలం. అంత భయంకరమైన అర్తిమాదేవి డయానా దేవత విగ్రహారంతో నిండిపోయిన ఎఫెసు పట్టణానికి వెళ్ళిన వాళ్ళ ఫెయిత్కి ఏమీ డోకాలేదు. అక్కడికే వాళ్ళ విశ్వాసాన్ని మోసుకుపోయారు. అక్కడ విశ్వాసాన్ని కాపాడుకుని బ్రతికినారు. రోమా నుంచి కొరింథుకు వచ్చినా వాళ్ళ విశ్వాసం ఏమీ పాడవలా. కొరింథు నుంచి ఎఫెసుకు వచ్చినా వాళ్ళ విశ్వాసం ఏమీ పాడవలా. తర్వాత కొరింథు నుంచి మళ్ళీ రోమాకి వెళ్ళవలసి వచ్చింది. మళ్ళీ ఎఫెసు నుంచి మళ్ళీ రోమాకి వెళ్ళవలసి వచ్చింది. రోమాకి వెళ్ళినప్పుడు అన్ని రకాల పాపాలకు పుట్టినిల్లు రోమా లాగుంది ఆ రోజుల్లో. అక్కడికి వెళ్ళిన వారి విశ్వాసాన్ని కాపాడుకున్నారు. దే నెవర్ లూజ్ దేర్ ఫెయిత్ ఇన్ దేర్ ట్రావెల్స్. వారి ప్రయాణాలలో వారు ఉండే చోట్ల వారి విశ్వాసాన్ని ఎప్పుడు పోగొట్టుకో. అదండి క్రైస్తవ కుటుంబం అంటే. కొంతమంది భార్యాభర్తలను ఎరుగుదను, అన్నా ఆ రోజులు అక్కడ ఉన్నప్పుడు ఎంత బాగున్నామో, మరి ఇప్పుడే వచ్చింది మీకు మాయిదారు రోగం. ఇక్కడేమో ఫెలోషిప్ లేదన్నా,
ఇక్కడ ఎవరూ లేరన్నా, అందుకే మేము సన్నగిల్లిపోయామని, ఫెలోషిప్ లేదు అని ఒక చిన్న సాగు చెప్పి వీళ్ళు ఏమండి ఆ నిందను ఎవరి మీదో తోసేద్దామని ప్రయత్నం చేస్తారు. నువ్వు ప్రభుని నమ్మిన మాట నిజమైతే, నీదొక సరైన క్రైస్తవ కుటుంబం అయితే, నువ్వు ఏ చోటకు దేవుడు పంపినా, నేను ఏ స్థలంలో దేవుడు ఉంచినా నీ విశ్వాసం డోకా లేకుండా అది నిలిచి ఉండాలి. అది క్రిస్టియన్ ఫ్యామిలీ. 4 ప్లేసెస్ మారినారండి వాళ్ళు. రోమా నుంచి కొరింథుకు వచ్చి, కొరింథు నుంచి ఎఫెసుకు వెళ్ళి, ఎఫెసు నుంచి మళ్ళీ రోమాకు వెళ్ళిన వాళ్ళ ఫెయిత్ని, వాళ్ళ రిలిజియన్ని, వాళ్ళ మత విశ్వాసాన్ని వాళ్ళు ఏమి పోగొట్టుకోలేదండి. అదండి క్రిస్టియన్ ఫ్యామిలీ అంటేను. ఇక్కడ కూర్చున్న క్రైస్తవ కుటుంబాలారా, ఇది మనం ఆలోచించాలి అని నేను మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. 5 చెప్పాను. 6వ సంగతి చెప్తాను, వినండి. 6వ సంగతి ఏంటి అని అంటే, వినండి ప్రియులారా, వీళ్ళు సత్యమును ఎరిగిన వారుగానే బ్రతికారు, సత్యాన్ని నేర్పించేవారుగానే బ్రతికారు. దే స్టుడ్ ఫర్ ద ట్రూత్. వారు దేవుని సత్యము కొరకు నిలబడ్డారు. ఎప్పుడైనా దేవుడు తన పిల్లలు సత్యమునకు ప్రియులారా నిలిచేవాళ్ళు కావాలని, సత్యం కొరకు బ్రతికే వాళ్ళు కావాలని దేవుడు ఆశిస్తాడు. ప్రియులారా, 3వ యోహాను పత్రిక 8వ వచనం చూడండి. దేవుని యొక్క మనస్తత్వం ఏంటో, ఆయన ఆరాటం ఏంటో తెలుస్తుంది. యోహాను రాసిన 3వ పత్రిక 8వ వచనం, మనం సత్యమునకు సహాయకులము ఉన్నట్టు అట్టి వారికి ఉపకారము చెయ్య బద్దులమైన సత్యము కొరకు నిలబడాలి. ఇక్కడ కొన్ని మాటలు చెప్తాను, వినండి. ఒక క్రైస్తవ కుటుంబం సత్యం విషయమై ఎట్లా ఉండాలో చెప్తాను. మొట్టమొదటి అనుభవం, సత్యము కొరకు నిలిచే క్రైస్తవ కుటుంబం ఎలా ఉంటుందంటే, దే వెల్కమింగ్ ద ట్రూత్. వారు సత్యమును వారి జీవితాల్లోనికి స్వాగతిస్తారు. అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. 2వ సంగతి ఏంటంటే, వింటున్నారా, సత్యాన్ని స్వాగతించిన తర్వాత వారు వాకింగ్ ఇన్ ద ట్రూత్, సత్యమందు వారు నడుస్తూ ఉంటారు. సత్యమందు నడుస్తూ ఉంటారు. అది క్రైస్తవ కుటుంబం. దేవుని వాక్య సత్యాలు అర్థమైనాయి. క్రైస్తవ కుటుంబంగా సత్యము కొరకు బ్రతకవలసిన వారం, సత్యాన్ని స్వాగతించాము, సత్యమును నడుచుకుంటున్నాము. 3వ అనుభవం చెప్తాను, వినండి. 3వ అనుభవం ఏంటంటే, దే ఆర్ వర్కింగ్ ఫర్ ద ట్రూత్. సత్యము కొరకు పనిచేసే వాళ్ళు అవుతారు. అది క్రైస్తవ కుటుంబం. సత్యం కొరకు పని చేయాలి. 4వ సంగతి చెప్తాను, వినండి ప్రియులారా. 4వ సంగతి ఏంటంటే, దే ఆర్ విట్నెసింగ్ ఫర్ ద ట్రూత్. సత్యమును కొరకు సాక్షులై బ్రతకాలి. అది క్రైస్తవ కుటుంబం. సత్యమును స్వాగతించి, సత్యమందు నడుస్తూ, సత్యము కొరకు పని చేయొచ్చు, సత్యము కొరకు సాక్షులమై బ్రతికే కుటుంబం క్రైస్తవ కుటుంబం. అకుల్లా ప్రిస్కిల్లా కుటుంబం అలానే మనకు కనబడుతుంది. 6 పర్యాయాలు, చిన్న చిన్న వచనాలే, పెద్ద పెద్ద వాక్య భాగాలు వారి గురించి రాయబడాల. అక్కడొక వచనం, ఎక్కడొక వచనం, ఒక లైన్, అక్కడొక 2 వచనాలు, అక్కడొక వచనం, 6 పర్యాయాలు రాయబడిన ఈ చిన్న క్రైస్తవ కుటుంబం 6 గొప్ప ఆధ్యాత్మిక అనుభవాల్లో అది సాగి దీవించబడింది. మనకు అది సవాలు విసురుతూ ఉంది. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. ఇటువంటి కుటుంబం సంఘముతో సంబంధం ఉండి వారు చేయవలసిన పరిచర్యలు ఎలా ఉంటాయి. యెహోవా నిస్సీ క్రిస్టియన్ అసెంబ్లీలో ఈ మంచి ఆధ్యాత్మిక కుటుంబాలన్నీ సంఘముతో కనెక్ట్ అయి మనం చేయవలసిన పరిచర్యలు ఏంటి, ఏమి చేస్తే మన క్రైస్తవ కుటుంబ జీవితానికి సార్థకత వస్తుందో త్వరగా కొన్ని మాటలు చెప్పి ముగించే ప్రయత్నం చేస్తాను. నెంబర్ 1, మొట్టమొదటి విషయం చెప్తాను, చూడండి ప్రియులారా. మొట్టమొదటి విషయం ఏంటంటే, ఎక్సర్సైజింగ్ ద మినిస్ట్రీ ఆఫ్ ప్రేయర్. ఇలాంటి క్రైస్తవ కుటుంబం, వింటున్నారా, ఎవడ ప్రార్థనా పరిచర్యను సాధన చెయ్యాలి. నేను ఒక క్రైస్తవ కుటుంబం సంఘంతో కనెక్ట్ అయి ప్రార్థన చేస్తున్నప్పుడు దేని కొరకు ప్రార్థన చెయ్యాలో ఒక పెద్ద లిస్ట్ రాసుకున్నాను ఈ మధ్య. ఏమంటే మా సంఘాలకు చెప్పడం కొరకు రాసుకోవలసి వచ్చింది. అందులో నాకు చాలా విషయాలు అర్థమైనాయి. మొట్టమొదట వినండి, సేవకుల కొరకు ప్రార్థించవలసి ఉంది. తరువాత సంఘములో బాధ్యత గల సహోదరులు, నాయకత్వం చేస్తున్న నాయకుల కొరకు ప్రార్థించవలసి ఉంది. అలాగనే ప్రియులారా, సంఘములో ఐకమత్యం, సంఘము ద్వారా స్వార్థీకరణ కొరకు ప్రార్థించవలసి ఉంది. సంఘములో ఉండేటువంటి అందరూ కూడా ప్రేమ కలిగి సత్యము చెప్పొచ్చు, క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాలు ఎదుగునట్లుగా గ్రోత్ కొరకు కూడా ప్రార్థన చేయవలసి ఉంది. ఈనాటి క్రైస్తవ కుటుంబాలకు ప్రార్థనా పరిచర్య అంటే మీరేమనుకోకండి ఇలాగంటున్నానని, ప్రార్థించే వాళ్ళకి నేను కొన్ని పేర్లు పెట్టినాను.
క్రైస్తవ కుటుంబాల్లో కొంతమంది ప్రార్థన చేసేవాళ్ళు కొన్ని పేర్లు పెట్టా. ఒక రకం ప్రార్థనా వీరులు ఉంటారు. వీళ్ళ పేరేంటనంటే గానుగెద్దు ప్రార్థనా వీరులు. గానుగెద్దు అంటే అలా అక్కడే తిరుగుద్దుగా. నన్ను దీవించు, నా భర్తను దీవించు, నా భార్యను దీవించు, నా పిల్లల్ని దీవించు, నన్ను దీవించు, నా భార్యను దీవించు, నా భర్తను దీవించు, నా పిల్లల్ని దీవించు, నన్ను దీవించు. అంతే గానుగెద్దుగా. ఇక జీవితకాలం సంఘంతో నీకు ఏమి కనెక్షన్ ఉంది? ప్రభు ఏ సంఘములో అయితే ఉంచినాడో దాని విషయమై మనకున్న భారం ఎంత, ఇది మనం ఆలోచించాలి. రెండో రకం ప్రార్థన వీళ్ళు ఉంటారు. చెప్పేమంటారా? వీళ్ళు ఎవరంటే మున్సిపాలిటీ యొద్ద ప్రార్థనా వీరులు. చెత్త కనబడితే నిలబడిపోద్ది. చెత్త వేసేవా, నా మీద చెత్త వేసేవా, లోకపోతా చెత్త వేసేవా, నా బండి మీద చెత్త వేసేవా. కొంతమంది లోకంలోని చెత్త అంతా కావాలి వీళ్ళకు. ఆ చెత్తను దయచేయవా ప్రభువా, ఆ చెత్తను దయచేయవా ప్రభు, మోసుకొని పోతాను ఈ చెత్తను అన్నట్టుగా మున్సిపాలిటీ ఎద్దులాగా ప్రార్థన చేస్తాం మనం కొన్నిసార్లు. ఏమనుకోకండి ఇలాగన్నానని. అసలైన ప్రార్థనా వీరులు ఎవరంటే వ్యవసాయదారుని ఎద్దు లాంటి వాళ్ళు. యజమాని, నీ కాడి నా మీద మోపవా, నీ పొలము నేను దున్నుతాను, నీ బండి నేను లాగుతాను, నువ్వు నన్ను పెంచి పోషిస్తున్నావు, నా సంరక్షణ చూస్తున్నావు, నేను నీ కొరకు పనిచేస్తాను, నీ అవసరం కొరకు నేను పనిచేస్తాను, నేను నీ చేత వాడబడతాను, నన్ను వాడుకో అన్నట్టుగా నిలబడతాను. చూశారు, ఇది వ్యవసాయదారుని ఎద్దు లాంటిది. వినండి, అలాంటి ప్రార్థన చేసేవాళ్ళు, ప్రభువా నేను నిన్ను వాడుకోవడానికి నమ్ముకోలేదు, నీవు నన్ను వాడుకుంటావని నమ్మాను. నా అవసరం తీర్చుకోవడానికి నేను భక్తి చేయటంలా, నీ అవసరం తీర్చనా నేను భక్తి చేశాను. నేనేదో చిల్లర విశ్వాసగా ఉండను, నీ శిష్యుడిగా నీ కొరకు బ్రతుకుతాను. నువ్వు నా యజమానివి, నీ కాడి నా మీద మోపవా, నీ కొరకు బ్రతుకుతాను. ఎప్పుడు వస్తుందండి ఆ ప్రార్థన? అమ్మా వింటున్నారా? సంఘముతో కనెక్ట్ అయిన ఇలాంటి మంచి క్రైస్తవ కుటుంబం ఇలాంటి ప్రార్థనా పరిచర్యను వారు అందించగలుగుతారు. ఒకటి. రెండవ సంగతి ఏంటంటే నూతన విశ్వాసులను స్థిరపరచడం. ఒక మంచి క్రైస్తవ కుటుంబం కొత్తగా వచ్చిన విశ్వాసులను ఎస్టాబ్లిషింగ్ న్యూ కన్వర్ట్స్, కొత్తగా ప్రభువులోకి వచ్చిన వాళ్ళను ప్రియులారా స్థిరపరచాలి. ఈ అకుల ప్రిస్కిలలు ఆ పని మీద ఉన్నారు. చదువుతాను చూడండి, అపోస్తుల కార్యం 18వ అధ్యాయంలో ఇలా రాసి ఉంది, 26వ వచనం. ప్రిస్కిల్లయు అకులయు విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గమును మరి పూర్తిగా అతని విశదపరిచి, తరువాత అతడు అకయక పోదలిచినప్పుడు అతను చేర్చుకొనవలనని సహోదరులను ప్రోత్సాహపరచుచు అక్కడ శిష్యులకు ఒక ఉత్తరం రాశారు. అతడు అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేశాను. యేసే క్రీస్తున లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాదన బహిరంగంగాను గట్టిగాను ఖండించుచూ వచ్చాను. హరి అకుల ప్రిస్కిల్లాలు అపోలో లాంటి వాడిని, అతను లేఖనములో చాలా ప్రావీణ్యత గడించిన వాడే. కానీ యేసుక్రీస్తునందల విశ్వాసం ద్వారా రక్షణ, పరిశుద్ధత, ఈ అనుభవాలన్నీ తెలియకుండా ఉన్నాడని అతను చేర్చుకొని లేఖనాలన్నీ అతను బోధపరిచి అతను స్థిరపరచడమే కాకుండా అతను ఒక ఊరికి పోతుంటే అతని గురించి ఒక ఉత్తరం రాసి చేర్చుకోండి ఇన్ని అంటే అతగాడు వెళ్ళి మరికొంతమంది కొత్త విశ్వాసాలను బలపరుస్తున్నాడు. ఈ రోజున ఎర్రపాలెంలో ఒక 9 మంది బాప్తీసం పొందినారు. ఈరోజు ఎర్రపాలెంలో 9 మంది బాప్తీసం పొందారు. వీళ్ళని స్థిరపరిచి, వీళ్ళని బలపరిచి, వీళ్ళని నిలదొక్కునేలాగా దేవునిలో చేయవలసిన బాధ్యత ఎవరిదండి? సేవకుడే చూసుకుంటాడు అనుకుంటే సేవకుడు అంతమందిని ఎక్కడ మీట్ అవుతాడు? తనకున్న పిలుపు, తనకున్న పని అది వేరువేరుగా ఉంటుంది. నేను సంఘంలో క్రైస్తవ కుటుంబంగా ఈరోజు బాప్తీసం పొందిన 9 మందిలో ఒక 2 టార్గెట్ పెట్టుకుంటా, వాళ్ళని కలుస్తా, వాళ్ళ వాక్యాలకు విడమర్చి చెప్తా, వాళ్ళ ప్రభువులో వాళ్ళని స్థిరపరుస్తా అని తీర్మానంలోకి మనం వస్తే వినని సేవ అది అంతకంతకు అభివృద్ధి చెందదా? నీ పరిచర్య ఫలం వలన ఒకడు దేవుల్లో స్థిరపరచబడడా అని అనిపిస్తుంది. ఎంతకంటే ఎక్కువ చెప్పలేను. వింటున్నారు? మొదటి మాట, ప్రార్థనా పరిచర్య సంఘం కొరకు చేసేదే సరైన క్రైస్తవ కుటుంబం. కొత్త విశ్వాసం స్థిరపరిచేదే ఒక అర్థవంతమైన పటిష్టమైన క్రైస్తవ కుటుంబం. మూడో సంగతి చెప్తాను, వినండి. సంఘం అంటే వివిధ రకాలైన మనుషులతో కలిసి ఉంటుంది కదా, భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఐకమత్యం కొరకు ఒక క్రైస్తవ కుటుంబం ఆరాటపడాలి. ఐకమత్యం కొరకు నువ్వు సహాయపడాలి కూడా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చూడండి,
3వ వచనం ఇలా రాసి ఉంది, అవును నిజమైన సాకారి ఆ స్త్రీలు అంటే యవోదియా సుంటకే అనే సహోదరుల గురించి 2వ వచనం రాశాడు. ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సాకారులతోనూ నాతో జతపని వారై ప్రయాసపడ్డారు కనుక వారు సహాయం చెయ్యు అని నేను వేడుకుంటున్నాను. వాళ్ళిద్దరి మధ్య ఎందుకో పరపత్యాలు ఉన్నాయి. ఒక క్రైస్తవ కుటుంబంగా, ఒక క్రైస్తవ సహోదరుడిగా, సహోదరిగా కొంతమంది ఎవరి మధ్యన చిన్న పరపత్యాలు వస్తే ఏమండి అగ్ని కొంచెం ఆజ్యం పోసినట్టు ఇంకొంచెం రగిలిస్తుంటారు. అంతేగాని వాళ్ళిద్దరూ సమాధాన పడినట్లు సంఘంలో ఐకమత్యం ఉన్నట్టుగా వారు ప్రయాసపడకుండా ఉండడం అది చాలా దెయ్యపు నైజమేమో అనిపిస్తూ ఉంటుంది. ఈడి మాట వింటారు, ఆడికి చేరేస్తారు, ఆడి మాట వింటారు, ఈడికి చేరేస్తారు, ఆ పిలక ఈ పిలక ముడి పెడతారు, వాళ్ళిద్దరు కొట్టుకుంటే చూసుకొని పండగ చేసుకుంటారు. మిమ్మల్ని శాడిస్టులు అనాలి. మీది క్రైస్తవ కుటుంబం ఎట్లవుతుంది? నీది క్రైస్తవ కుటుంబం అయితే ఎవరిద్దరి మధ్యన పరపత్యాలు వస్తే వారిద్దరూ ఐకమత్యంతో ఉండినట్లుగా వారికి మనం సహాయపడ, అది క్రిస్టియన్ ఫ్యామిలీ యొక్క రెస్పాన్సిబిలిటీ. సంఘములో క్రైస్తవ కుటుంబం యొక్క బాధ్యత అది. పరపత్యాలు వస్తాయి, అభిప్రాయ భేదాలు వస్తాయి, చిన్న చిన్న గాలి పగుళ్ళు వస్తాయి, వాటిని కట్టడం అది మన పనిగా ఉండాలి తప్ప దాన్ని అధికం చేసి ఎవడి చెడ్డ పని మనం ఎంత మాత్రమో చేయకూడదు. ఎవడిది 3వ పని మీతో చెప్పాను. మొదటి పని ఏంటో తెలుసా? ప్రార్థనతో సహకరిద్దాం. ఎవడి కొత్త విశ్వాసం స్థిరపరిచే సహకరిద్దాం. ఐకమత్యం కొరకు సంఘములో మనం సహకరించి అందరూ ఐకమత్యంతో ఉండేలాగా మనం దోహదపడదాం. ఇంకొక మాట మీతో చెప్తాను, వినండి. ప్రభు పనిలో ఫ్రంట్ లైన్లో ఉండి పనిచేసే వారికి వెనకాల ఉండి సహాయపడదాం. అకుల ప్రిస్కిల్లాలు చేసిన పనది. రోమాపత్రిక 16వ అధ్యాయం చూడండి 3వ చెప్పి ముగించేస్తున్నా. ఈ క్రీస్తు యేసునందు నా జతపని వారిని ప్రిస్కిల్లకును అకులకును నా వందనాలు చెప్పండి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములిచ్చుటకైనను తెగించినారు. ఏమి అద్భుతమైన క్రైస్తవ కుటుంబం అండి. ఫ్రంట్ లైన్లో ఉండి పరిచర్య చేస్తున్న పౌలు ప్రాణాలకు మా ప్రాణాలు అడ్డమేస్తాం, అతని వల్ల పని జరగాలి అని వారి ప్రాణాలకు తెగించి బ్రతికినారట. అదే క్రైస్తవ కుటుంబం. ఎవరైతే ప్రభు యొక్క పనిలో ఫ్రంట్ లైన్లో ఉండి పరిచర్య చేస్తున్నారో, పోరాటాలు చేస్తున్నారో, ఆ దేవుని సేవకుల వెనుక ఉండి వారి క్షేమం కొరకు ప్రియులారా మనం ఏదైనా అడ్డం పడాలి, ఏదైనా త్యాగం చేయాలి. అటువంటి క్రైస్తవ కుటుంబాలు క్రైస్తవ సమాజంలో లేవాలి. అది ప్రభు మన యొద్ద నుంచి ఈ సాయంత్రం ఆయన ఆశిస్తున్నాడు అని గమనించి వినండి. ఆ వాక్యం వెలుగులో అకుల్లా ప్రిస్కిల్లాలు బ్రతికినారు. అది చాలా అద్భుతమైన అనుభవాలే. ఆ దిశగా అడుగులు వేసుకుంటూ నడుద్దామని ప్రయత్నిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. అలాంటి బ్రతుకులు కోరుకుంటున్నారు. ఇంత పాటలోనివా పాడారు, అలాంటి బ్రతుకులు కావాలని. ఆ కుటుంబం మీ ముందు మాదిరిగా ఉండగా మనందరి కుటుంబాలు కూడా అలాంటి అడుగులు వేస్తూ ఒక మంచి సత్క్రైస్తవ కుటుంబంగా బ్రతుకుదాం. సంఘముతో సరిగ్గా సంబంధం ఉండి ప్రార్థనతో పరిచర్య చేద్దాం. లేఖనాలు చెప్పి కొత్త విశ్వాసాలను బలపరచుదాం. ఐకమత్యం దెబ్బ తినపడకుండా దాని కొరకు మనం ప్రాకులాడదాం. ఫ్రంట్ లైన్లో ఉన్న దేవుని సేవకుల కొరకు మనం ఏదైనా చేద్దాం. యెహోవా నిస్సి వాళ్ళ దగ్గర వచ్చాక ఈరోజు ఉదయం భలే సంతోషం అయిపోయింది. కనబడుతున్న ప్రతి వాళ్ళు అడిగేస్తున్నారు, అన్నా నీ కాలు నొప్పి ఎలాగుందని. అంటే సుధాకర్ అన్న నా కాలు నొప్పి సంగతి చెప్పేసినాడు అన్నమాట. వీళ్ళకి ఇక ఎవరు కనబడినా నా కాలు నొప్పి అడుగుతున్నారు. నాకు సంతోషం అనిపించి ప్రార్థించామన్నా. నిజమే ప్రియులారా, అసలు బెడ్ నుంచి వాష్రూమ్లో కూడా నడవలేని పరిస్థితి. పరుపు మీద నుంచి వాష్రూమ్ కూడా వెళ్ళలేనంత దౌర్భాగ్యం అయిపోయింది మొన్న. అయితే సుధాకర్ నా మంచం మీద ఉన్నాడు. ఈ మంచం మీద లేచి నేను మధ్యలో ఒక్క నిమిషం పడుకోలేదండి. ఆల్ నైట్ అంత ఒక్క గడి పడుకోవాలా. ఎలా పడుకుంటే నిద్ర వస్తుందో తెలియక కాలు ఇడ్చుకుంటా ఏవండి ఆపిల్లు అయినా ఎవడి కాళ్ళ కింద పెట్టి ఎత్తు పెడదామా అని తంటాలు పడుతున్నా. లేచాను, వాష్రూమ్కి వెళ్దామని ప్రయత్నం చేస్తున్నా. కాలు ఏడవటం, లైట్ వేస్తే మళ్ళీ ఆయన నిద్రపోతాడు, తలుపు గట్టిగా లాగితే మళ్ళీ అతని నిద్రభంగం చేస్తానని ఆ రాత్రిని చేసిన సర్కస్ ఇంతంత కాదు. దేవుని మహాదయని బట్టి నిన్నటికి నాకు కొంచెం కాలు బాగుంది, అందుకెంతసేపు నిలబడ్డాను. ఇంకెక్కువ కాలు బాగుండాలి, ప్రార్థన చేయకండి, ఇంకెక్కువసేపు నిలబడిపోతా. సంతోషంగా నేను ఈరోజు నాకు సంతోషం అనిపించిన విషయం ఏంటంటే, సేవకుడు అరే వాక్యం చెప్పే సేవలు ఉన్న స్వామన్న పరిస్థితి బాగలేదు, మీరు ప్రార్థన చేయండి అని చెప్పాడేమో. వీళ్ళందరూ విషయం తెలుసుకొని ప్రార్థించామన్న మీ కాలు ఎట్లుంది ఈ తమ్ముడు అడిగాడు.
మీ కాలు ఎట్లుంది? ఎర్రబాలెం వెళ్తే తమ్ముడు వెంకటేష్ వచ్చాడా? ఏమండి ఆయన అడిగాడు. వచ్చాడు. తమ్ముడు అక్కడ అడిగేశాడు. ఇటు వీళ్ళంతా అడిగేస్తున్నారేంటి? నా కాలు జబ్బు సంగతి అంటే నాకు అర్థమైపోయింది సుధాకర్ అని చెప్పారని. అవును, సువార్త పరిచర్యలు పరుగులు పెడుతున్న వారికి వస్తున్న అనారోగ్యాలు, పోరాటాలు, సంఘర్షణలు, మానసికమైనటువంటి ఒత్తిళ్ళు ఒకటి కాదండి. మాకు మీలాంటి వాళ్ళు ప్రార్థన చేయకపోతే, ఒక మంచి క్రైస్తవ కుటుంబాలుగా ఉండి పరిచర్యకు మీరు బ్యాక్ బోన్ లాగా వెన్నుముకలాగా నిలబడకపోతే మేము పరిచర్యలో ముందుగా సాగలేము. కనుక అలాంటి మంచి క్రైస్తవ కుటుంబాలుగా మళ్ళీ చెప్తాను, ప్రార్థనతో సహకరిద్దాము. వాక్యం చెప్పి కొత్త వాళ్ళని స్థిరపరుస్తూ సంఘములో సహకరిద్దాము. ఎవరి మధ్య ఐకమత్యం వస్తే సమాధానం స్థాపిస్తూ సహకరిద్దాము. చివరి ఫ్రంట్ లైన్లో ఉన్నవారి వెనుక నిలబడి వారికి సహకరిద్దాం. అకుల్లా ప్రిస్కిల్లా లాగా ఒక మంచి క్రైస్తవ కుటుంబంగా బ్రతుకుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం. అంకుల్ ఎబినేజర్ గారు కూడా వచ్చారు ఈ రాత్రి మన మధ్య ఉండేందుకు.